అగ్రి హార్టికల్చర్ సొసైటీ ఎగ్జిబిషన్ సొసైటీ ఎకనామిక్ కమిటీల సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 11వ తేదీ నుంచి నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో రైతు మహోత్సవం సేంద్రియ మేళా 2025 నిర్వహిస్తున్నట్లుగా అగ్రి హార్టికల్చర్ సొసైటీ ప్రతినిధులు తెలిపారు. నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో ఏర్పాటు చేసిన సమావేశంలో రైతు మహోత్సవం బ్రోచర్ను అగ్రి హార్టికల్చర్ సొసైటీ ప్రతినిధులు ఎగ్జిబిషన్ సొసైటీ ఎకనామిక్ కమిటీ ప్రతినిధులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతు మహోత్సవం కార్యక్రమాన్ని 14వ తేదీ వరకు నిర్వహిస్తున్నామన్నారు. ఆధునిక వ్యవసాయ పద్ధతులు, సాగులో సాంకేతికత, అధిక దిగుబడి, వంగడాలు, సేంద్రియ పంటలు, బిందు సేద్యం వంటి వాటి గురించి పూర్తి సమాచారాన్ని రైతులకు, యువకులకు మహోత్సవంలో ఏర్పాట్లు చేసే స్టాళ్ల ద్వారా వివరిస్తామన్నారు. చేసే అనుభవాన్ని ఇక్కడ అగ్రి హార్టికల్చర్ Agri Horticulture Society, Exhibition Society and Exhibition Society Economic Committee, Government of Telangana వారి ఆధ్వర్యంలో రైతు మహోత్సవం 2025 అనేది మన ఏప్రిల్ 11 నుంచి 14 వరకు ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో జరుగుతున్నది. కాబట్టి మన రైతులకి అదేవిధంగా చుట్టుపక్కల మొత్తం సమాజానికి ఉపయోగపడే కార్యక్రమం అని మీకు తెలియజేస్తున్నాము. దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే రైతులకి అవగాహన, అంటే వివిధ రకాలైన విత్తనాల దగ్గర నుంచి వారికి కావాల్సిన ఇన్పుట్స్ దగ్గర నుంచి అదేవిధంగా రైతు కోసం ఏదైతే ఉపయోగపడే ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా ఏమేమి ఉన్నాయో అవి అన్నిటినీ కూడా ఒక గొడుగు కిందకి తీసుకుని వచ్చి వారికి సహాయ సహకారాలు అందించే సంస్థలన్నిటినీ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ వారు కానివ్వండి, ప్రైవేట్ వారు కానివ్వండి, అదేవిధంగా ఈ సేంద్రియము ఇవాళ రేపు మన ఆరోగ్యం మన చేతిలో ఉండాలి అని అంటే సేంద్రియ పద్ధతుల్లో వ్యవసాయం చేసి వారి వచ్చిన ఉత్పత్తులను కూడా మార్కెటింగ్ చేసుకోగలిగేటట్టుగా వాళ్ళకి చేసిన ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో వాల్యూ ఎడిషన్ కోసం ఫుడ్ ప్రాసెసింగ్ అనే విధంగా ఆ ఫుడ్ ప్రాసెసింగ్ కూడా చేసుకుని వాళ్ళు లాభదాయకమైన వ్యవసాయ పద్ధతులు అవలంబించాలంటే ఏం చేయాలి, అవలంబించవలసిన అవసరాలు ఎందుకు, వీటన్నిటినీ తెలుసుకునే అందుకే ఈ రైతు మహోత్సవం అనేది ఇది ఒక నుమాయిష్ లాగా ఎట్లయితే ఎగ్జిబిషన్ సొసైటీ వారు ప్రతి సంవత్సరము సామాన్య మానవుడికి కూడా ఎగ్జిబిషన్ ఎట్లా కండక్ట్ చేస్తున్నారో అదే ఉద్దేశంతో రైతులకి, మన సామాన్య మానవునికి కూడా జీవనానికి కావలసిన సేంద్రియ పద్ధతులు, సేంద్రియ ఉత్పత్తులు, వారి ఆరోగ్యం కాపాడుకుంటానికి ఏ విధంగా కావాలి, ఏం కావాలి అనే అన్నీ కూడా ఒక గొడుగు కిందకి తీసుకొచ్చి రైతులకి ఉత్సాహపరుస్తానికి కూడా ఇది ముఖ్య ఉద్దేశము. సో ఇట్లాంటిది ఇంకా ముందు కూడా ప్రతి సంవత్సరం కూడా కండక్ట్ చేయాలనే ఉద్దేశంతో భారతదేశానికి ఈ ఎగ్జిబిషన్ సొసైటీలో ఇట్లాంటి రైతు మేళాలు చాలా కండక్ట్ చేయాలి, తలమానికం అవుతాయని మీరందరూ కూడా దీన్ని సహకరించి మీరందరూ దీంట్లో ప్రతిసారి వచ్చి చూసి వెళ్ళి తరించి మీ ఆరోగ్యాన్ని, మన పక్క వారి ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాలని ఈ రైతు మహోత్సవానికి మేము సహకారం ఇస్తున్నాము. మేము అంటే ఎగ్జిబిషన్ సొసైటీ, ఎకనామిక్ కమిటీ, ఈ రెండు సంస్థలు. ఎందుకంటే ఎగ్జిబిషన్ ఎప్పుడైనా ఇండస్ట్రియల్ గూడ్స్, ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఈ సహకారం ఇచ్చి ఇక్కడ ఎగ్జిబిషన్ నుమాయిష్గా ఆర్గనైజ్ చేస్తూ ఉంటాము. ఈసారి ఇప్పుడు ఏంటంటే అగ్రి ఎకానమీ కూడా ఈజ్ మెయిన్ కాంపోనెంట్ ఆఫ్ ఎకానమీ కాబట్టి మా ఎకనామిక్ కమిటీ కూడా ఇందులో సహకారం ఇస్తుంది. ఏ విధంగా సహకారం అంటే ఎగ్జిబిషన్ సొసైటీ ఏమో గ్రౌండ్స్ ఫ్రీగా ఇచ్చారు, ఎకనామిక్ కమిటీ ఏమో ఈ ఆర్గనైజింగ్ ఈ ఎగ్జిబిషన్ని, ఈ కన్వెన్షన్ని ఎలాగ ఆర్గనైజ్ చేయాలి అనే గైడెన్స్ ఈ అగ్రి హార్టికల్చరల్ సొసైటీకి ఇస్తున్నాము. సో ఈ 4 రోజుల ఫెస్టివల్కి అందరూ రావాల్సిందిగా కోరుతున్నాము. మీ ద్వారా అందరికీ ఆహ్వానిస్తున్నాము.